దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. తపకాలంలో రెండవ రోజుగా మనము దివ్య గ్రంథ పఠనాలను ధ్యానిస్తూ ఉన్నాము. ఈరోజు దివ్య పూజా బలికి ఇవ్వబడినటువంటి పఠనాల్లో మొదటి పఠనం ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు మనం ధ్యానిస్తూ ఉన్నాము. అలాగే సువార్త పఠనము లూకా సువార్త 9వ అధ్యాయము 22వ వచనం నుండి 25వ వచనం వరకు ధ్యానిస్తూ ఉన్నాము. ఈ మొదటి వచనాన్ని మనం గమనిస్తే మోషే ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా వాగ్దాన భూమికి తీసుకెళ్లే ముందు, దరిదాపు వారు వాగ్దాన భూమిలోకి అడుగుపెట్టే ముందు ఆయన భావోద్వేగాలకు గురి అయ్యి ఎమోషనల్గా ఇజ్రాయేల్ ప్రజలతో ఇస్తున్నటువంటి మాటలను మనము వింటూ ఉన్నాము. ఎందుకని భావోద్వేగాలతో మాట్లాడుతున్నానని మీరు అనుకోవచ్చు. ఎందుకని భావోద్వేగాలతో మోషే ప్రవక్త మాట్లాడుతున్నాడంటే ఆయనకు తెలుసు ఆయన త్వరగా చనిపోతాడని, వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టడని మోషే ప్రవక్త తెలుసు. కాబట్టి వారికి కొన్ని సూచనలను చేయటం మొదటి పట్టణంలో మనం వింటున్నాం. అవేంటో మీకోసం నేను చదివి వినిపిస్తాను. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము పరిశుద్ధ వచనము 15వ వచనము. జీవమును మేలును, కీడును మరణమును నేను మీ ముందట ఉంచుతున్నాను. చూస్ లైఫ్ ఫర్ డెత్. మీకు జీవాన్ని మరణాన్ని రెండింటినీ మీ ఎదుట ఉంచుతున్నాను, దేన్నో మీరు ఎన్నుకోండి అని చెప్పేసి వారికి సూచిస్తున్నాడు. అలా చెప్పినప్పుడు ప్రజలంతా కూడా ఆయన వంక చూడటము, అటు పిమ్మట మోషే ప్రవక్త దేవుని ఆజ్ఞలకు కట్టుబడకుండా మీరు కానీ మీ పిల్లలు కానీ జీవిస్తే మీరు పాపంలో ఉంటారు, పాపము మనల్ని చంపివేస్తుంది అనేటువంటి మాటలను మనం వింటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలా, ఇది మన ఆధ్యాత్మిక జీవితానికి ఏం నేర్పిస్తూ ఉందంటే పాపము మనకు స్వేచ్ఛనిచ్చినట్లు ఉన్నా కూడా అది మన నుంచి జీవాన్ని తీసివేసుకుంటుంది, మన ప్రాణాన్ని తీసేసుకుంటుంది అనేది గుర్తు చేసుకోవాలి. అలాగే ఈ యొక్క పాపము మనలో ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి శాంతిని, మనలో ఉన్నటువంటి సత్సంబంధాలను, మనలో ఉన్నటువంటి ఆనందాన్ని ఇవన్నీ కూడా కోల్పోతాము. దానికంటే మిన్నగా ఆధ్యాత్మిక పతనాన్ని మనము కొని తెచ్చుకుంటాము. అందుకోసమే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా ఈ పాపానికి దూరంగా జీవించేందుకు, దేవుని వైపు నడిచేందుకు, దేవునితో సత్సంబంధం కలిగి ఉండేందుకు తపస్కాలము ఒక గొప్ప అవకాశంగా భావించాలి. ఇక లూకా సువార్తలో యేసు ప్రభువు తన శిష్యులకు ఈ విధంగా చెప్తున్నాడు, మీరు మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి. ఈ రోజుల్లో పిల్లల్ని, యువతి యువకులను గమనించినట్లయితే వాళ్ళు ప్రేమ చిహ్నంగా ఈ విధంగా పెడుతున్నారు, పెడుతున్నారు. మీరు చెప్పండి వాళ్ళకి, నిజమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ ఇదిగో ఈ సిలువలో మనకు లభిస్తుంది అనేది తపస్కాలంలో మనము నేర్చుకోవాలి. ఈ ప్రేమ ఇది శాశ్వతమైన ప్రేమ కాదు, ఇది తప్పుడు చిహ్నంగా ఉంటుంది. అది అంత గొప్ప ప్రేమ, శాశ్వతమైన ప్రేమ ఈ సిలువలో మనకు దొరుకుతుంది. ప్రియ దేవుని బిడ్డలా, అందుకోసమే మీ సిలువను ఎత్తుకొని అనునిత్యము నన్ను వెంబడించండి అని చెప్తారు లూకా సువార్తికుడు. లూకా సువార్తలో దీన్ని మనము ఎక్కువగా గుర్తు చేసుకోవాలి. ఏమని చెప్తారంటే, టేక్ అప్ యువర్ క్రాస్ డైలీ, నాట్ వన్ ఇన్ లైఫ్ టైమ్. లూక్ యాడ్స్ పవర్ఫుల్ వర్డ్ డైలీ. అనునిత్యము అనే మాటను లూకా సువార్తికుడు అక్కడ చేర్చడం జరిగింది. అనునిత్యము అంటే ప్రతిరోజు కూడా మనకు వచ్చేటువంటి శ్రమలు కానీ, మనకున్నటువంటి ఒడిదుడుకులు కానీ, క్రీస్తును వెంబడించే తరుణంలో వాటన్నిటిని మనము మోయగలగాలి. ప్రియ దేవుని పిల్లలారా, పర్హాప్స్ ఫర్గివింగ్ సమ్మన్, ఇతరులను క్షమించడంలో మన సిలువను మనం మోస్తాం. అలాగే కంట్రోలింగ్ అవర్ యాంగర్, మనకున్నటువంటి కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా క్రీస్తు సిలువను మనం మోసుకొని వెంబడిస్తాం. అలాగే డూయింగ్ డ్యూటీ ఫెయిత్ఫుల్లీ, మనకిచ్చినటువంటి బాధ్యతలు, మనకున్నటువంటి పనులు
మనం విశ్వాసంగా చేయడం ద్వారా మన యొక్క సిలువలను మనం మోస్తున్నాం. అలాగే అంగీకరించడం, మనకు వచ్చినటువంటి కష్టాలను మనం అంగీకరించాలి. అంగీకరించకపోవటం వల్ల మనము చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటాం. అలాగే సేవ చేయడం, దేన్ని కూడా ఆశించకుండా మనము సేవ చేయగలగాలి. సర్వింగ్ వితౌట్ ఎనీ అప్రిషియేషన్. వేరే వాళ్ళ యొక్క మన్ననలు కావాలి, వేరే వాళ్ళ యొక్క గుర్తింపు కావాలని మనము మన పనులు చేయకూడదు. అలా చేస్తే మనము చాలా బాధలకు గురవుతాం. దానికి బదులుగా మనం వేరే వాళ్ళ గుర్తింపు అవసరం లేదు. మనం నిజంగా మంచి సేవ చేసేటప్పుడు దేవుడు దాన్ని గుర్తిస్తాడు. అది మన సిలువ అయిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చివరగా ఒక మాట మీతో నేను చెప్తున్నాను. ఆంగ్లంలో ఇక్కడ రాసింది అయినప్పటికీ కూడా మీకు నేను దాన్ని వివరిస్తాను. క్రాస్ ఈజ్ డైలీ లైఫ్ స్టైల్. క్రాస్ ఈజ్ అవర్ డైలీ లైఫ్ స్టైల్. గోల్డ్ ఈజ్ ప్యూరిఫైడ్ బై ఫైర్. సెయింట్స్ ఆర్ ప్యూరిఫైడ్ బై క్రాసెస్. సిలువ మోయటం అనేది ప్రతిరోజు దినచర్య కావాలి మన జీవితంలో. అలాగే ఈ చివరి మాట చాలా అద్భుతంగా ఉంది. గోల్డ్ ఈజ్ ప్యూరిఫైడ్ బై ఫైర్. బంగారాన్ని ఈ యొక్క అగ్నిలో, కొలిమిలో ఉండి దాన్ని తయారు చేయటం, శుద్ధి చేయడం జరుగుతుంది. అలాగే పునీతులు కావాలంటే వారికి ఎదురైనటువంటి సిలువలు మోయడం ద్వారా వాళ్ళు శుద్ధి చేయబడి పునీతులుగా అవుతారనేటువంటి మాటను మనం వింటున్నాం. అందుకోసమే ప్రతినిత్యము మన సిలువను ఎత్తుకొని క్రీస్తుని అనుసరించడంలో మనం విఫలం కాకూడదు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.